రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు వెచ్చిస్తుంది. అయితే ఇందుకు సంబంధించి కింది స్థాయిలో ఆ నిధులు చేరుతున్నాయా లేదా అనే దానిపైన ఒక పక్కా నిఘా అంటే పక్కా పర్యవేక్షణ కోసం బీసీ సంక్షేమ శాఖను కేటాయించింది. ఈ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పూర్తి స్థాయిలో వారికి అందించి వారిని అభివృద్ధి పయనం వైపు ముందుకు తీసుకువెళ్లే విధంగా చర్యలు తీసుకుంటుంది. అయితే ఇప్పటి వరకు బీసీ సంక్షేమ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది, బీసీ సంక్షేమానికి సంబంధించి వివిధ రకాల హాస్టల్స్ కూడా నడుస్తున్నాయి. ఈ హాస్టల్లో విద్యార్థుల స్థితిగతులు, వారి భవిష్యత్ కార్యాచరణ, పూర్తి స్థాయిలో విద్యాభ్యాసం అనే దానిపైన పూర్తి స్థాయిలో మనతో చర్చించడానికి మనతో ఉన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బసవరాజ్ సారయ్య గారు. ఆయనను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇప్పటి వరకు బీసీ సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణ విధానం ఎలా ఉంది? బీసీ విద్యార్థులు అక్కడ పడుతున్న ఇక్కట్లు ఏ రకంగా ఉన్నాయి? గతంలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. ప్రధానంగా ఈ మధ్యలో మేమంతా మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఈ బీసీ శాఖ నాకు అలాట్ చేసిన తర్వాత ఫీజు రియంబర్డ్ విషయంలో లాస్ట్ ఇయర్కి ఈసారి 3,116 కోట్ల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈనాడు బీసీ హాస్టల్స్ అంటే కాకుండా బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అంటే కాలేజ్ హాస్టల్ అంటే ప్రతి కాన్ఫరెన్స్కి ఒక హాస్టల్ ఇవ్వడం జరిగింది. బాయ్స్ ఒకటి ఇవ్వడం, అలా 300 బాయ్స్ హాస్టల్, 300 గర్ల్స్ హాస్టల్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా విద్య పట్ల కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్నడూ కనువినుగా భారతదేశ చరిత్రలో ఒక్కసారే 600 హాస్టల్ ఇచ్చిన ఘనత ఎక్కలేదు. 300 బాయ్స్, 300 గర్ల్స్ హాస్టల్ ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ కూడా జరిగింది. పోస్టింగ్ విషయంలో కూడా ఇమీడియట్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్షన్ చేసుకొని మరి ఇంటర్వ్యూస్ ఇచ్చి వాళ్ళందరూ సెలెక్ట్ జరిగింది. ఆ 600 మంది వార్డెన్ సెలెక్ట్ జరిగింది. అట్లాగనే 1800 మందిని అవుట్సోర్స్ కింద కూడా ఒక కామాటి, వాచ్మెన్ ఇవన్నీ కూడా ఫిలప్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా పనులు అవుతున్నాయి వాళ్ళందరూ. ఈ బీసీ హాస్టళ్లకు సంబంధించి సపరేషన్స్ అంటే బాయ్స్, గర్ల్స్ అనే ఈ విధంగా హాస్టల్ను ప్రత్యేకించి రూపొందించడం జరిగిందని చెప్పేసి మనతో ఉన్న మంత్రి గారు చెప్తున్నారు. అయితే ఈ హాస్టళ్లలో పూర్తి స్థాయిలో కనీస సౌకర్యాలు లేవు. అన్ని హాస్టళ్లు దాదాపుగా 50% హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అయోమయం గురవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మీరేమంటారు? దీని ద్వారా కొన్ని మాట కిరాయి ఎక్కడైతే మేము రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయో ఇలాంటి ప్రాబ్లం బాగా వస్తుంది. మా ద్వారా నోటీస్కి వచ్చింది. అందుకే పక్కా బిల్డింగ్ కొరకు కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను కేంద్ర బోర్డుని కొన్ని నిధులుగా వాళ్ళు ఇస్తే మేము కట్టింది. అందులో ఈ మధ్యలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ స్కూల్ 46 స్కూల్స్ కూడా మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి జ్యోతిరావు పూలే ఎడ్యుకేషన్ సొసైటీగా నామకరణం చేసి అభివృద్ధి జరిగింది. మరి వాటిని కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కూడా మేము ప్రభుత్వం 21 లక్షల రూపాయలు కూడా కోట్ల రూపాయలు అలవాటు చేయడం జరిగింది వాటి కొరకు. మరి అంతేకాకుండా ఈనాడు ఈ మీరు అన్నట్టుగా పిల్లలకు కొన్ని అంటే డైలీ యూజ్ చేసుకున్నట్టు కాస్మెటిక్ ఛార్జెస్ కాకుండా వాళ్ళు డైరెక్ట్ క్యాష్ ఇస్తున్నాం మేము. తర్వాత టంక్ బెట్లు కానీ యూనిఫామ్ 4 డ్రెస్సులు ఇస్తున్నాం పిల్లలందరికీ. అక్కడ ఉన్న డ్రైనేజ్ విషయంలో కానీ తర్వాత వాటర్ సప్లై విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ ఇచ్చడానికి కూడా నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మేము పర్సనల్గా మా సెక్రటరీ గారు డైరెక్టర్ కూడా మేము మాట్లాడి ట్రీట్మెంట్ ఇస్తాం. అందుకే నేను కూడా ఇంకో అప్పీల్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వారికి డెవలప్మెంట్ నిధులు వస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వారికి హాస్టల్ పిల్లలకు కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసలో మరి కొన్ని ఫ్యాన్స్ కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఇది టాయిలెట్స్ కూడా కొన్ని ఇబ్బంది అవుతుందని తెలిసి ఆవిష్కరణ చేయడం. ఈ మధ్యలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్న బీసీ హాస్టల్ కూడా సుమారు 15 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఇమ్మీడియట్ యుద్ధపాధికంగా రిపేర్ చేసి మరి పిల్లలందరికీ ప్రధానంగా టాయిలెట్స్ వాటర్ సప్లై చేయడానికి కూడా నేను చెప్పడం జరిగింది. అవి కూడా యుద్ధపాధిగా జరుగుతున్నాయి. నేను 3-4 జిల్లాల్లో పరిశ్రమ తిరగడం జరిగింది. ఓకే సార్, ఇప్పటివరకు బీసీ సంక్షేమ హాస్టల్లో పూర్తి స్థాయిలో కనీస వసతులకు నిధులు ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందని చెప్పేసి మంత్రి గారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ నేపథ్యంలో అంటే ఈ ప్రస్తుత ఒక వారం 10 రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పూర్తి స్థాయిలో పెరిగాయి. అంటే వాణిజ్య ధరకే ఈ అమ్మకాలు చేస్తామని చెప్పేసి గ్యాస్ ఏజెన్సీ చెప్తున్నారు. దీనివల్ల అసలు కొన్ని హాస్టల్లో వంట చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మీరేమంటారు? దీన్ని బట్టి నేను నిన్నే ముఖ్యమంత్రితో డిస్కస్ చేస్తాను. నేను మా డైరెక్టర్ అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారు ఇంధనం పడబోయిన తర్వాత ప్రత్యేక సమావేశం అంటే వారికి పర్సనల్ కలిసి ఇది కూడా గవర్నమెంట్ భరించే విధంగా
హాస్టల్స్ ఎందుకు పిల్లలందుకు చాలా అవసరం కనుక చేయాలని, అలానే ఎస్సీ హాస్టల్స్కి ఏ విధంగా ₹1 కిలో బియ్యం ఇస్తున్నారు, బీసీ హాస్టల్ పిల్లలందరికీ కూడా అట్లా ₹1 కిలో బియ్యం ఇచ్చడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి కానీ సివిల్ సబ్ సంబంధించి వాళ్ళతో మాట్లాడాలని నిర్ణయం వచ్చాం. వారి వచ్చిన తర్వాత 12 కానీ 13 కానీ ముఖ్యమంత్రి మాట్లాడతాం. అంటే ఈ గ్యాస్ సిలిండర్ల సప్లై కూడా పూర్తి స్థాయిలో సరిపోని విధంగా ఉంటాయా? అసలు ఇప్పటివరకు దాదాపు ఒక్కొక్క హాస్టల్ సంబంధించి నెలకి 17 సిలిండర్లు దాకా యూజ్ చేస్తున్నట్లుగా మనకు తెలియవస్తుంది. అంటే దీన్ని పరిమితంతో కాకుండా అంటే సఫిషియెంట్గా సరిపోయే మట్టుకు సప్లై చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పిల్లల కొరకు సబ్సిడీ సరిపోయేటట్టు మేము చేస్తాం, ఏదో రేట్ కాదు. తప్పనిసరి వాళ్ళకి ఎంత అంటే అంత సప్లై చేయడానికి నేను సివిల్ సప్లైతో మాట్లాడడానికి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం ఇప్పిస్తాను. ఓకే సార్, ఈ సంక్షేమము చాలా ముఖ్యమైనది. ఎందుకంటే